ఏపీలో కూటమి కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. తాజాగా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజుకు చెందిన భవనంలోని సెల్లార్ను జీవీఎంసీ అధికారులు ధ్వంసం చేశారు. 1999లో నిర్మించిన భవనంపై జీవీఎంసీ అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే వచ్చి సెల్లార్ను ధ్వంసం చేశారన్నారు అదీప్ రాజ్. ఇదే భవనంలో సత్యానంద్ యాక్టింగ్ స్కూల్ నిర్వహించబడేదని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నటుడు ప్రభాస్తో పాటు ఎందరో ఇక్కడే నటనలో శిక్ష పొందారని పేర్కొన్నారు. రాజకీయ కక్షతోనే ఈ చర్య చేపట్టారని అన్నారు. ఇవాళ పూర్తిగా రాజకీయ కక్ష, ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పుకొని ఏ రకంగా నడిపిస్తున్నారో ఇవాళ తెలుస్తుంది. ఇవాళ ఒక్కటి, ఇక్కడ మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు మీకు విద్య నేర్పినటువంటి స్థలం ఇది, మీరు యాక్టింగ్ నేర్చుకున్నటువంటి స్థలం ఇది. ఇవాళ సత్యానంద్ గారు ఎంతోమంది సినీ ప్రముఖులకి, ఇవాళ ప్రభాస్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా యాక్టింగ్ నేర్పినటువంటి మీ గురువు గారు సుమారుగా 25 సంవత్సరాల నుంచి ఎంతోమందికి ఇక్కడే యాక్టింగ్ నేర్పుతున్నటువంటి స్థలాన్ని ఇవాళ ఆయనకు ఉన్నటువంటి 25 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆయన స్థావరాన్ని కూడా ఇవాళ తీసేసినటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద మేము న్యాయబద్ధంగా కూడా పూర్తి స్థాయిలో పోరాటం చేస్తాం. అన్ని రకాలుగా కూడా మేము దీని మీద ఫైట్ చేస్తాం. ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కక్ష సాధింపు చర్యలు తగ్గించుకోవాలి. రేపు ఖచ్చితంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇవాళ మా పరిస్థితులే ఉంటే సామాన్యుల పరిస్థితి ఏ రకంగా ఉందన్నది కూడా ఆలోచించాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.